తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అతి ప్రతిష్టంగా తీసుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ నిర్మించడం జరిగింది. 2 పిల్లర్లు కుంగిపోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అయిందని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరణ సేకరణలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 15 నెలల నుండి దానికి సంబంధించిన విచారణ జరిగింది. ఐఏఎస్ అధికారుల నుండి అక్కడ సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసర్‌ని, మాజీ మంత్రులు, మాజీ సీఎంలతో సహా 116 మందిని విచారణ అనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉంది. పీసీ ఘోష్ కమిషన్ ఏం ఇవ్వబోతా ఉంది, ఆ నివేదికలో ఏముంది అనేది కూడా ఇప్పుడు సార్వత్రిక ఉత్కంఠ రేపిస్తా ఉంది. అసలు పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల నుండి ఏం తెలుసుకున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి లోపము? కేసీఆర్ అన్నీ తానే చేశానని కూడా అనేక సార్లు చెప్పుకున్నారు. తెలంగాణకి గుండెకాయ లాంటి ఈ ప్రాజెక్ట్‌ని నేనే నిర్మిస్తున్నాను అని పదే పదే చెప్పుకోవడం జరిగింది. మరి 2 పిల్లర్లు కుంగిపోవడం ద్వారా అక్కడ ఆ ప్రాజెక్ట్ మొత్తం డ్యామేజ్ అయింది. దానికి సంబంధించిన దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. మరి దానికి కారకులు ఎవరు అనేది కూడా ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వెల్లడించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి చేరుకుంది. దానిపైన ఆ నివేదిక పైన కూడా క్యాబినెట్ చర్చ జరగబోతా ఉంది. మరి కేసీఆర్ పైన చర్యలు తీసుకుందామా? అప్పుడు మంత్రుల పైన చర్య తీసుకుందామా? ఎవరిపైన చర్య తీసుకుందాం? అసలు తప్పు ఎవరిది అనేది కూడా ఆ నివేదికలో అయితే ఉంది. ఆ నివేదిక ప్రకారం క్యాబినెట్‌లో కూడా చర్చ జరగబోతా ఉన్న అంశాలు బయటకొస్తా ఉన్నాయి. వాటిపైన ఒక సిట్‌ని కూడా ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన ఆ కేసును కూడా మరింత ముందుకు తీసుకుపోవాలి అంటే సిట్ అధికారిని ఏర్పాటు చేసేసి ఆ కేసు వాళ్ళకి అప్పజెప్పాలి. ఈ నివేదిక కూడా వాళ్ళకి అప్పజెప్పాలి. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక వాళ్ళకి అప్పగించి కేసును మరింత ముందుకు తీసుకోవాలి. ఎవరైతే కారకులయ్యారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తా ఉంది. దీనిపైన అనేక చర్చలైతే జరుగుతా ఉన్నాయి. మరి అప్పుడు కేసీఆర్ సీఎంగా అయితే ఉండడం అయితే జరిగింది. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండడం జరిగింది. మరి ఈటెల రాజేందర్ ఫైనాన్షియల్ మినిస్టర్‌గా అయితే ఉండడం అయితే జరిగింది. ప్రధానంగా వీళ్ళు అప్పుడు నేతలుగా అయితే ఉన్నారు. అంటే వీళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత గూడా వీళ్ళ సమాధానం గూడా పీసీ ఘోష్ కమిషన్ తీసుకున్న తర్వాత ఈ నివేదిక ఇస్తా ఉన్నారు. మరి దాంట్లో తప్పేముంది? అధికారుల తప్పా? లేకుంటే అక్కడున్న నాయకత్వాన్ని తప్పా? అనే విషయాలపైన ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చర్చలు జరుపుతా ఉంది. ఇప్పటికే లీగల్ టీమ్‌ను గూడా వాళ్ళు ప్రొసీడ్ అయితా ఉన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత అటు లీగల్ టీము, ఇటు సిట్ అధికారులను అందరిని గూడా కూర్చోబెట్టుకొని సమీక్ష చేయబోతా ఉన్నట్టు గూడా కనబడతా ఉంది. దాని తర్వాత మరి ఎవరిపైన మరి ఆ చర్యలు తీసుకుంటే బావుంటుందనే దానిపైన గూడా క్యాబినెట్‌లో చర్చించబోతా అన్నట్టు కూడా కీలక అంశాలైతే తెలుస్తా ఉన్నాయి. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరుకుంది. మరి ప్రభుత్వం గూడా ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతుందనేది గూడా చూడబోవాలి. కేసీఆర్ పైన మరి చర్యలు తీసుకుంటారా అనేది గూడా యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి స్వయంగా కేసీఆర్ మరి అన్నీ చేశానని చెప్పాడుగా. మరి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది గూడా బీఆర్ఎస్ నేతల్లో కొంత భయాందోళనలైతే గురవుతున్న విషయాలైతే కనబడుతున్నాయి. మరి చూడబోవాలి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది.